ఇండస్ట్రీ అనేసరికి ఆడపిల్లలకి ఇక్కడ ఉన్న ఒకే ఒక కంప్లైంట్ కాస్టింగ్ కౌచ్. మీరు కూడా వినే ఉంటారు. ఇండస్ట్రీలో మొదట ఏ అమ్మాయి నేను వింటమేంటండి శ్రీరెడ్డి నేను చేసిందే అది కదా కాస్టింగ్ కౌచ్. అదే అంటే కాస్టింగ్ కౌచ్ అనేది శ్రీరెడ్డి వరకు ఓకే. మీరు ఎప్పుడైనా ఫేస్ చేయడం జరిగిందా? నాకు ఫేస్ చేయడం అంటే నాకు ఇంతవరకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. కానీ నాకు ఒక్కటే బాధండి, కాస్టింగ్ కౌచ్ కన్నా మన తెలుగు అమ్మాయిలకి తెలుగు అబ్బాయిలకి ఇంత టాలెంట్ ఉన్నా సరే తెలుగు టీవీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ ఇవ్వరు. అది చాలా బాధాకరం. కానీ ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి తెలుగులో ఆఫర్స్ రాకపోతే అప్పుడు ఎలా అనిపిస్తుంది? కోసి కారం పెట్టాలనిపిస్తుంది. పక్కింట కూర రుచి అన్నట్టు మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ మన తెలుగు వాళ్ళే, గోదావరి జిల్లా వాళ్ళే, టెక్నీషియన్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళే. కానీ హీరోయిన్ అనేసరికి యాక్టర్ అనేసరికి పక్క రాష్ట్రం వాళ్ళు కావాలి. అసలు మీ ప్రాపర్ ఎక్కడ తమన్నా? విజయవాడ అండి. విజయవాడేనా? విజయవాడ సరౌండింగ్స్ ఎక్కడ? విజయవాడ పక్కన తాతల్ది అవనిగడ్డ, అవనిగడ్డ. ఓకే, కృష్ణా జిల్లా అమ్మాయి. అవనిగడ్డ. సో జనసేనలోకే ప్రత్యేకంగా వెళ్ళడం ఎందుకు? క్యాస్ట్ ఫీలింగా? అంటే మనం ఓపెన్ గా మాట్లాడుతున్నాం కాబట్టి నేను కూడా ఓపెన్ గా అడిగా. ఎందుకు అండి అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ చిన్నప్పటి నుంచి పొలిటికల్ ఫ్యామిలీ, వాటి గురించి టీవీలో న్యూస్లో అవి మాట్లాడుకోవటం, వంగవీటి మోహన్ రంగా గారి దగ్గర నాన్నగారు ఉండటం, అవన్నీ నాలోపు చిన్నప్పటి నుంచి ఇంటూ పెరిగిందాన్ని. నాన్నగారు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండేనా? మా పెద్ద నాన్నగారు దేవాదాయ శాఖ మంత్రి చేశారు నందమూరి తారక రామారావు గారి టైంలో. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా సింహాద్రి సత్యనారాయణ, నేను సింహాద్రి తమ్మన్న. ఇప్పుడు అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో వైసీపీ ఎమ్మెల్యే నాకు మా డాడీ కజిన్ అవుతారు, సింహాద్రి రమేష్ గారు. సో ఫ్యామిలీలో కూడా పొలిటికల్ బ్లడ్ లో ఉంది పొలిటికల్. అందుకే కదా ఇండస్ట్రీ అన్న అదన్న మోడలింగ్ చేసి వచ్చిన. మీ ఫ్యామిలీ సింహాద్రి మూవీలో ఎన్టీఆర్ అంత పవర్ఫుల్ అన్నమాట. పవర్ ఉంది ఇక్కడ. ఓకే, సో తమన్నా అసలు ఇంట్లో మీది ఎలా ఉంటుంది? లైక్ అంటే సపోజ్ అంటే ఇప్పుడు పొలిటికల్గా ఎంట్రీ ఇస్తానంటే అసలు నీకెందుకు పొలిటికల్గా అని చెప్పేసి ఎవరైనా ఇంట్లో విమర్శించడం జరుగుతుందా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉందా? ఫ్యామిలీ సపోర్ట్ అంటే నేను ఇంతవరకు ఎవరు సపోర్ట్ తీసుకోను. అమ్మా నాన్న ఇద్దరు ఉన్నారు కదా? అమ్మ నాన్న ఉన్నారు, అన్నయ్య ఉన్నారు. బట్ ఏంటంటే మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు దాకా నేను ఇట్లా సింగిల్ సోలో అంటే ఏదో సాధించాలని చెప్పి నేను రోడ్డు మీదకి వచ్చానండి. అంటే సమాజంలో ఒకటి ప్రూఫ్ చేసుకోవాలా అంటే అందరూ 5 ఏళ్ళలో ఒకలా ఉండవు, ట్రాన్స్ ఫిమేల్స్ అందరూ ఒకలా కాదు అనేది ఒక మైండ్ సెట్లో పెట్టుకుని నేను ముందుకు రావడం జరిగింది. ఆ రావటం 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు. ట్రాన్స్ ఫిమేల్స్ అంటే చిన్న చూపు ఇప్పుడు ఎవరికి లేదు తమన్నా మీరు అన్నట్లు. ఎందుకంటే ట్రాన్స్ ఉమెన్స్ ఇప్పుడు మేము ఎంతో మందిని ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. నేనే చేశాను రీసెంట్గా ట్రాన్స్ ఒక డాక్టర్ని చేశాను. అండ్ చాలా మంది బిజినెస్ ఉమెన్స్ ఉన్నారు. అందుకే కదా 1 by 1 ముందుకు వస్తుంది. ఇంతకు ముందు అంటే చప్పట్లు కొట్టుకుంటా రోడ్ల మీద చిల్లరి బెగ్గింగ్ చేసేవాళ్ళు అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్స్ అంటే వాళ్ళు కూడా అందరితో పాటు పొలిటీషియన్, యాజ్ ఎ టీవీ ఆర్టిస్ట్, యాజ్ ఎ మోడల్, అన్ని క్వాలిఫికేషన్, యాజ్ ఎ కాంట్రవర్షియల్ లేడీ. ఉగాది పచ్చడి అన్నమాట తమన్నా సింహాద్రి. ఓకే.